అరాచకాలకు, అక్రమాలకు, హత్యలకు, దౌర్జన్యాలకు నిలయమైన వైఎస్ఆర్సీపీ పార్టీ గొడ్డలి పార్టీగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నంద్యాల పట్టణంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీయేనని ఘాటైన విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, హత్యలు, దాడులు ఎన్నో జరిగాయని ఎండగట్టారు. ఈ రోజు రాయలసీమలో ఎంత డెవలప్మెంట్ జరుగుతా ఉంది, ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే, ఇక్కడ మన పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్ అయ్యి ఈ రోజు ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతా ఉంది. చదువుకున్న యువతి యువకులకు నెక్స్ట్ 2 ఏళ్లలో ఎంతో మందికి జాబులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇది చూసి ఓర్చుకోలేక ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. గతంలో 150 సీట్లు వచ్చిన వాళ్ళను 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ డిజిట్ కూడా వాళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళది ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. మేము పెట్టుకున్న పేరే గొడ్డలి పార్టీ. అది వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో జగన్ చెప్పాలని వారు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో రాజకీయ హత్యలు జరిగాయని, తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. జగన్ పాలనా సమయంలో రౌడీ షీటర్లను పెంచి పోషించి హత్యలు చేయించిన వ్యక్తిగా విమర్శించారు. వైకాపా అరాచకాలను భరించలేని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసి బుద్ధి చెప్పినట్లు తెలిపారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో వైసీపీ నాయకులు రాష్ట్రానికి పరిశ్రమలను రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఉన్న పరిశ్రమలను తరిమికొట్టి నిరుద్యోగ సమస్య పెంచినట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన 5 సంవత్సరాల పాలనలో తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంపై ఎందుకు విచారణ చేయించలేదు అని ప్రశ్నించారు. హత్య రాజకీయాలకు కేరాఫ్ గా మారిన జగన్ కు టీడీపీ పార్టీని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. నువ్వు ఏదైనా మేము ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సంక్షేమం, అభివృద్ధి 2 సమానంగా తీసుకెళ్తున్నాం. ప్రజలకు నిరంతరము మేము ప్రజల మధ్యలో ఉండమని మా నాయకుడు చెప్తా ఉన్నారు. ప్రతి 1వ తేదీన మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ డేట్లకు ఇచ్చిన ప్రకారం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా నీరు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేటువంటి ఒక క్యాలెండరు నీటిపారుదల శాఖ కూడా విడుదల చేసింది. కాబట్టి ఈరోజు ఒక హత్యా రాజకీయాలకు, హత్యలకు గుర్తింపబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గురించి కానీ అర్హత లేదు. ముమ్మాటికి గొడ్డలి పార్టీ. ప్రజలు గొడ్డలి పార్టీని దగ్గరికి కూడా రాలేరు. ఎందుకంటే ఆ గొడ్డలి ఎవరి మీద వేటు పడుతుందో తెలియదు. గొడ్డలికి ఎవరి మీద ప్రేమ ఉండదు. తన ఎవరున్నారు? పేదవాడి మీదైనా గొడ్డలి పోతుంది, ధనికుడి మీద పోతుంది, వ్యాపారస్తుడి మీద పోతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడి మీద పోతుంది, ఆఖరికి అధికారుల మీద కూడా పోవడానికి ఆ రోజు ఎవరు వెనకాడదు ఆ గొడ్డలి పార్టీ. కాబట్టి గొడ్డలి పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.